Yes, sir. This is సార్ సార్ over to you, sir. You can start your gym. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yeah. సార్ వాయిస్ లో ఆ, వస్తుంది, కొంచెం కొంచెం బిగ్గరగా మాట్లాడు. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. మాట్లాడు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ ముందుగా వెస్టేజ్ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. కేశవ్ సార్కి జూమ్ మీటింగ్ నాకు అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ముందుగా నా పేరు మై సెల్ఫ్ విజయ్ సార్. మాది గూడూరు సార్. మాది సమన్ సార్ మా అప్లైనర్ సార్. మా సమన్ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ నా పేరు విజయ్ అండి, నాది గూడూరు. సార్ నేను గూడూరు గత 15 సంవత్సరాల నుంచి ఒక కార్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను కార్ డ్రైవర్కి ఒక హాస్పిటల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ మొదట్లో గూడూరులో ఉన్నప్పుడు గూడూరుకు వచ్చిన ఆయా 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ నేను స్టార్టింగ్ రూ. 5,000కి చేరాను సార్. సిఆర్రెడ్డి హాస్పిటల్ ఒక ప్రైవేట్ సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అక్కడ నేను ఫస్ట్ మొదలు పెట్టడం రూ. 5,000కి మొదలు పెట్టడం జరిగింది సార్. ఆ తర్వాత నుంచి నేను అక్కడ 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది సార్. ఆ తర్వాత 15 సంవత్సరాలకు గాను నాకు రూ. 12,500 శాలరీ ఇవ్వడం జరిగింది సార్. రూ. 12,500 శాలరీ తీసుకుంటూ సిఆర్రెడ్డి హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాను సార్. అప్పుడు చాలీ జీతంతో నా ఇద్దరు పిల్లలు సార్, ఇద్దరు మగ పిల్లలు. ఆ చాలీ జీతంతో అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతున్నాను సార్. సమాజంలో బతకడానికి డబ్బులు సరిపోవు సార్, ఎంతైనా సరిపోవు. కానీ మనకు వచ్చే జీతంలోనే ఖర్చులు తగ్గించుకొని కొంచెం 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 అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతూ ఉన్నాను సార్. నిజం చెప్పాలంటే మాది చాలా పేద కుటుంబం సార్. పేద కుటుంబం నుంచి వచ్చాను నేను. చదువు 10వ తరగతిలోనే మానేసి తర్వాత వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నుంచి పని చేసుకుంటూ తర్వాత మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. సరే, ఏదో ఒక మనకు జీవనాధారం కావాలని నేను పనిచేసేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకుని అది జీవనాధారంగా ఎంచుకున్నాను సార్. ఆ తర్వాత నుంచి నేను డ్రైవింగ్‌లో మొదలుపెట్టాను. అదే చెప్పాను కదా సార్ ఇందాక. 15 సంవత్సరాలు పనిచేస్తే రూ. 12,500 జీతం తీసుకున్నాను సార్ నేను లాస్ట్. ఇక్కడ నాకు జీతం సరిపడదు అని ప్రతిసారి యాజమాన్యంతో గొడవ చేస్తూ ఉంటే, మా వల్ల కాదయ్యా, నీకెంతైతే సరిపోద్ది చెప్పండి. నీకెంత సరిపోద్దో చెప్పయ్యా, మీకు అనుకున్నంత నేను ఇవ్వలేను. దయచేసి నువ్వు మానేస్తే మానేసి, ఉంటే ఉండు అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు ఫ్రెండ్స్. గమనించండి. మనం ఎన్ని సంవత్సరాలు ఒక దగ్గర పని చేసినా కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు మనం ఒక దగ్గర పని చేసినా కూడా మనకి పరిస్థితి బాగాలేక మనం వాళ్ళని ఏం అడిగినా, ఏం కావాలన్నా తిరస్కరిస్తారే గాని మనల్ని వెంటనే మనకు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. గమనించండి, బాగా గమనించండి. నేను 15 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేసి చాలా పెద్ద కోటేశ్వరులు వాళ్ళు. వాళ్ళు అనుకుంటే మనకి ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదు. అంటే పేదరికంలో ఉన్నోడు పేదరికంలోనే ఉండిస్తారు వాళ్ళు. పేదరికుడిని చెయ్యందించే సహాయం కూడా చేయరు. ఇస్తారు ఫ్రెండ్స్. ఏమి ఇస్తారంటే అప్పిస్తారు మనకి. మనకు అప్పిచ్చి మన జీతంలోనే కట్ చేస్తారు. గమనించండి బాగా. మన జీతంలో కట్ చేస్తారు గానీ మనకి ఊరికే సహాయంగా ఎవరు చేయరు ఫ్రెండ్స్. ఆ విధంగా నేను రూ. 12,500కి 15 సంవత్సరాలు పనిచేసి చాలీచాలని జీతంతో అడ్జస్ట్‌మెంట్ అయి బతుకుతూ ఉన్నాను. ఆ తరుణంలో నేను నాకు ఇది సరిపడదు. నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. పిల్లల చదువులొస్తున్నారు. ఇంక నాకు సరిపడదు ఈ జీతం అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. ఆ కరోనా వచ్చిన తరుణంలో నాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, "నువ్వు ఒక మేడంని తీసుకెళ్ళాలి. ఆ మేడం కరోనా వచ్చుంది. నువ్వు ఆ మేడంని తీసుకెళ్ళి ఒక దగ్గర వదలాలి" అని చెప్పారు ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్పాను, మేడంకి కరోనా వచ్చుంది. నాకు కరోనా రాలేదు. ఆ మేడంని తీసుకెళ్ళి నాకు కరోనా వస్తే నేనేం చేయాలి చెప్పండి? నాకిద్దరు పిల్లలున్నారు. నా భార్య ఉంది. రేపు నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు మేడం. నేనైతే వెళ్ళను అని చెప్పి ఖండించాను. ఖండించినప్పుడు వాళ్ళేందంటే, "లేదయ్యా, నువ్వు వెళ్ళాల్సిందేను" అని అన్నారు. "లేదు మేడం, నేను వెళ్ళను" అన్నాను. "అట్లయితే నువ్వు పనిలో నుంచి ముగించేయి" అని చెప్పారు. ఓకే మేడం. ఇదే నాకు మంచి అవకాశంగా తీసుకొని నేను హాస్పిటల్‌లో మానేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో, ఆ రోజు మనకు వాళ్ళు మన మీద ఎటువంటి ఏమంటారు దాన్ని, పాపభీతి లేకుండా వెంటనే మనల్ని ముగించేయమని చెప్పడం జరిగింది. సరే, నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. నేను జీతం సరిపోవట్లేదు. ఎలాగైనా ఇక్కడ మానేయాలి. ఏ కారణం చేత మానేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆ తరుణంలో నాకు కరోనా ఒక వరంలాగా వచ్చింది. నేను మానేయడం జరిగింది ఫ్రెండ్స్. గమనించండి. ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్‌లో దిగాను ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్‌లో దిగితే ఒక సంవత్సరం పాటు
నా పని నేను చేసుకుంటున్నాను. కార్ యాక్టింగ్ డ్రైవర్గా వెళ్ళేవాడిని. తర్వాత రియల్ ఎస్టేట్లో దిగాను. రియల్ ఎస్టేట్లో దిగితే కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త మనుషులు పరిచయాలు అయ్యారు. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం అనుకున్నంత విధంగా ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే రియల్ ఎస్టేట్లో మనం జరుగుతూ ఉంటుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ మనకి అన్ని అనుకూలంగా ఉంటే డబ్బులు వస్తాయి, ఫాస్ట్గా డబ్బులు వస్తాయి. కాకపోతే నేనేం ఆలోచించానంటే నాకు ఎక్కువ డబ్బులు కావాలి. దేంట్లో ఎక్కువ డబ్బులు ఉంది, ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు ఉందని తెలుసుకొని రియల్ ఎస్టేట్ దిగాను ఫ్రెండ్స్. కాకపోతే మన దగ్గర పెట్టుబడి లేదు. అయినా కూడా మనం మీడియేటర్గా చేద్దాం, మధ్యలో ఉండి మీడియేటర్గా చేసి ఫోన్ ఫోన్ అలవాటు చేసుకొని తర్వాత మనం బాగా సంపాదిద్దాం, దీంట్లో మనకి ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉందని ఆలోచించి నేను దాంట్లో దిగడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నేను రియల్ ఎస్టేట్లో దిగి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది. ఏదో ఎంతో కొంత సంపాదించాను సంవత్సరానికి. అక్కడ అక్కడ ఉన్నప్పుడు 12,500 కాకుండా ఇలాగ నేను సంవత్సరం నెలకు వచ్చేటప్పటికి ఒక 50,000 రూపాయలు అట్లా సంపాదించేవాడిని. ఏదో తెలివితేటలతో నెలకు ఒక 50,000 సంపాదించేవాడిని ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారిగా నాకు నాలో 12,500 రూపాయలు సంపాదించే వ్యక్తి ఆ తర్వాత వెంటనే 50,000 సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆనందం వచ్చింది. ఈ ఆనందం వచ్చినప్పుడు అది అనుకున్నాను నేను, ఇన్ని రోజుల నుంచి మనం ఒక దగ్గర పనిచేసాం, పనిచేస్తూ ఉంటే మనకి ఇంతవరకు వాళ్ళు శాలరీ పెంచమంటే మన మీద వ్యవహారం చేసేవాళ్ళే కానీ, గొడవ చేసేవాళ్ళే కానీ పెంచ ఇలా నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నెలకి 50,000 సంపాదించడం మొదలుపెట్టాను. ఓకే, హ్యాపీ, బాగానే ఉంది, బాగా బ్రహ్మాండంగా జరిగిపోతుంది జీవనం. ఆ తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బాగా స్లో అయిపోయింది. నాకు డబ్బులు సంపాదించడం బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత నేనేం చేశానంటే కామ్గా ఉండకుండా రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తున్నాం కదా అని చెప్పి ఒక 20 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టడం జరిగింది. 20 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టేశాను. ఎందుకు కట్టాను అంటే ఇల్లు కట్టానంటే నెలకి 50,000 సంపాదిస్తున్నాం, మనకి ఇబ్బంది లేదులే, ఈఎంఐలు ఏదో ఒకటి కట్టేసుకోవచ్చు, అప్పులు తెచ్చుకున్నా కూడా వడ్డీలు కట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అప్పు చేసి ఇల్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత సార్ వాయిస్ రావట్లేదు. హలో. సార్ అన్మ్యూట్ అయింది. ఓకే సార్, సారీ సార్. ఓకే సార్, ఓకే, వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్ బాగుంటుంది సార్, సార్. క్లియర్ సార్. ఓకే సార్. ఆ తరుణంలో నేను రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తున్న ఉద్దేశంతో 20 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు వెంటనే ఈ కరోనా వచ్చి నన్ను బాగా దెబ్బతీసింది. తర్వాత నేను ఎలా అప్పులు కట్టాలి దేవుడా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఏదో ఆ వర్క్ ఈ వర్క్ చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తూ మళ్ళీ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ బతకడం నేర్చుకున్నాను. ఎక్కడికి వర్క్కి అయితే వెళ్ళలేదు కానీ ఏదో రియల్ ఎస్టేట్లో చిన్న చిన్న జరుగుతూ ఉన్నాయి, ఏదో అరాపరా వస్తూ ఉన్నాయి, ఏదో జీవనం సాగిస్తూ ఉన్నాను. ఆ తరుణంలో నాకు ప్రతిభ అని చెప్పి నేను సిఆర్డి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటే ప్రతిభ మేడం, మా అప్లైనరు మేడం, నాకు చాలాసార్లు చెప్పింది నాతో. హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడే చెప్పింది, అన్న ఈ విధంగా వెస్టేజ్ అని ఒకటి ఉందన్న, మీరు దీంట్లో చేసుకుంటే బాగుంటుందన్న, ప్రోడక్ట్లు బాగుంటాయి, మంచి డబ్బులు ఉన్నాయన్న దీంట్లో, మీరు చేయగలుగుతారు, ఖచ్చితంగా మీరు చేయండి అన్న, దీన్ని మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో, డబ్బు సంపాదించుకునే అవకాశం బాగా ఉంది అని చెప్పి చెప్పారు సార్. కానీ నేను పట్టించుకోలేదు పెద్దగా. 2 3 నెలలు పాప మా అమ్మాయి ఏం చెప్తూ ఉంది కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత చెప్తూ ఉంటే, సరే అమ్మా నువ్వు చెప్తున్నావు, ప్రోడక్ట్ తీసుకొని వాడుకుంటాను నేను, అలాగే అని చెప్పాను. సరే ఓకే, ప్రోడక్ట్ ఇచ్చింది, వాడాను, అన్నీ జెన్యున్ గానే ఉన్నాయి. నాకు డబ్బులు వస్తుందనా అని చెప్తూ ఉంటే, ఏందమ్మా నీకు డబ్బులు వస్తుందని చెప్తున్నావు, నాకేం ప్రోడక్ట్ ఇచ్చావు, నాకేం డబ్బులు ఇవ్వలేదని అడిగాను. అన్నా మీకు ప్రోడక్ట్ ఇచ్చాను, మీరు వాడుకున్నారు, కానీ మీరు బిజినెస్ చేయలేదు. మీరు బిజినెస్ మొదలు పెట్టండి, నలుగురు చెప్పడం అలవాటు, నలుగురు చెప్పండి, మన ప్రోడక్ట్ గురించి నలుగురు చెప్తే తద్వారా మనకు డబ్బులు వస్తాయన్న అని చెప్పింది. ఇదేందమ్మా ఇది, నువ్వు ఇన్ని రోజుల నుంచి చెప్తూ ఉన్నావు వాడు వాడు అని, తర్వాత డబ్బులు వస్తున్నాయి అంటున్నావు, నీకు డబ్బులు వచ్చాయి అంటున్నావు, సరే ఇదేదో ఇందామమ్మా, సరే ఏం చేయాలా ఎట్లా చేయాలని అడిగితే నన్ను ప్రతిభా మేడము ఒకసారి నన్ను కావలి మీటింగ్ తీసుకెళ్ళింది సార్. మన ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్ తీసుకెళ్ళింది.
ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్కి వెళ్తే నాకైతే ఏం అర్థం కాలేదు. అక్కడ జనాభా చూసి, అక్కడ వాతావరణం చూసి, ఇదేంద్రా ఇది, మనం ఏదో చిన్న పిల్ల కాలం అనుకున్నాం, ఇది చూస్తే మహా సముద్రం లాగా ఉంది. ఓయమ్మ నాయన, ఇది మనం చేయగలుగుతామా చేయలేమా, ఇంతమంది ఉన్నారు ఏంద్రా దీంట్లో బాబు అని చెప్పి నేను భయపడ్డాను సార్. అక్కడ ఎంఎస్ఆర్ గురువు గారు మాట్లాడుతున్నారు, చాలా మంది స్టేజ్ మీదకి ఎక్కి 1,00,000 అంటున్నారు, 2,00,000 అంటున్నారు, 50,000 అంటున్నారు, 4,00,000 అంటున్నారు, బీబీ మేడం 4.5 లక్షలు వస్తుందని అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. కానీ నాకైతే అసలు అర్థం కాలేదు. ఇదేంటి ఇది, ఎంతమందికి ఇంత వస్తుందా? ఒకటే అంటున్నారు, ఒక్కరు సాధించేది కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది, దీంట్లో ప్రతి ఒక్కరు చేసుకుంటే వస్తుంది అంటున్నారు. సరే, ఓకే, బాగానే ఉంది అని చెప్పి విన్నాను. ఆ మీటింగ్ లో కొద్ది గొప్ప అర్థమైంది. సరే, ఓకే. తర్వాత అమ్మాయి నాతో ఫోన్ చేసి అడిగింది మరుసటి రోజు, అన్న ఎలాగుందన్న మీటింగ్, ఎట్లా చేశారు ఏంటంటే, అమ్మా బాగానే ఉందమ్మా, కానీ ఆ డబ్బులు వచ్చేది అంటున్నారు, నేను ఎలా చేస్తే నాకు డబ్బులు వస్తాయమ్మనంటే, అన్న మీరు మాతో జర్నీ చేయండి, ఒక 1 year పాటు జర్నీ చేయండి, మీకు డబ్బులు వస్తాయో లేదో చూడండి అని చెప్తారు. అప్పుడు ఓకే అమ్మ, అలాగే చేస్తానని చెప్పాను. తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్ళాను సార్ నేను ఒంగోలుకి. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆ రోజు సుబ్బయ్య శెట్టి సార్ని చూడడం జరిగింది. ఫుల్ యూనిఫామ్ లో వెళ్ళడం జరిగింది. ఆ రోజు సుబ్బయ్య శెట్టి సార్ని చూసి నేను అవాక్కయ్యాను సార్. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ లో నాకు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆ రోజు ఒక సెక్షన్ చెప్పారు సార్. సుబ్బయ్య శెట్టి సార్ ఏం చెప్పారంటే, వెంటనే మన ఇంట్లో ఎవరికైనా బాగలేకుండా వచ్చింది, వెంటనే డబ్బులు కావాలి, మన దగ్గర లేనప్పుడు మనకి 10 మంది సహాయం చేస్తారా అని అడిగారు. చేస్తారా అంటే చేస్తారు, ఎవరో కొంత గొప్ప చేస్తారు. ఒక 10 లక్షలు కావాలంటే చేస్తారా? 10 లక్షలు కూడా ఎవరు అడిగితే, ఒక 10 మందిని అడిగితే 1,00,000 ఇస్తారు. 20 లక్షలు కావాలంటే చేస్తారా? చేయలేరు. 10 లక్షల వరకు అయితే చేయగలుగుతారు, కానీ 20 లక్షలు చేయడం అనేది కష్టం సార్. కాబట్టి సార్ ఒకటే చెప్పారు, అదే మీ దగ్గర డబ్బులుంటే, మీకు మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా వస్తే, మీరు ఆ సమస్యలో ఉన్నప్పుడు మీరు ఆ సమస్యని పరిష్కరించుకోగలుగుతారా లేదా? ఒకటే ఆలోచించండి మీరందరూ అని చెప్పి సార్ చెప్పారు సార్. నాకు అసలు మైండ్ బ్లోయింగ్. నిజమే, నిజమే కదా సార్ చెప్పింది. మన కాడ డబ్బులు లేకపోతే, మన హాస్పిటల్ ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చుకోవాలి. అప్పు తీసుకురావడము, తాకట్టు పెట్టడం, ఏదో ఒకటి చేయాలి. లేని పక్షంలో మనం హాస్పిటల్లోనే చనిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఆ రోజు సుబ్బయ్య శెట్టి సార్ నాకు చెప్పింది ఒకటే, పేదవాడు ధనవంతుడిగా అవ్వాలి అంటే పేదవాడి అకౌంట్లో డబ్బులు ఉండాలి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మన అకౌంట్లో మనకి సరిపడే అంత డబ్బులు ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి పోయినా, ఇంకో దగ్గర పోయినా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు సారు. ఆ రోజు ఆ సార్ చెప్పిన సెక్షన్ నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సార్ చెప్పారు, సార్కి ఎవరికో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డబ్బులు లేవు. సమయానికి అక్కడ డబ్బు అడ్మిషన్ చేయడానికి 1,00,000 రూపాయలు కావాలి అని అడిగితే, అందరికి ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎవరు స్పందించడం లేదు. తర్వాత వాళ్ళ మేనేజర్ గారికి ఫోన్ చేస్తే, మేనేజర్ గారు స్పందించి, ఆయన కూడా దాంట్లో మీకు లోన్గా ఇస్తాను కానీ బై హ్యాండ్ అయితే నేను ఇవ్వలేను, మీకు కావాలంటే ఇవ్వలేను అని చెప్పడం జరిగిందని సార్ చెప్పారు ఆ రోజు. చాలా చాలా బాగా చెప్పాడు ఫ్రెండ్స్. మనం గమనించాల్సిందంటే, మనకి ఇక్కడ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. వాళ్ళ జీవితం మంచిగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే డబ్బులు కావాలి. ఒక ఆరోగ్య సమస్య కాదు, ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్. ఆ రోజు నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అయింది సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన విషయం చూసుకుంటే. అప్పటి నుంచి నేను అసలుకి ఖచ్చితంగా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి, వెస్టేజ్ చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్నాను, కానీ నాకేంటంటే మైండ్ సక్రంగా ఉండేది కాదు. ఎలాగంటే, వెస్టేజ్ లో వస్తుంది డబ్బులు, ఎప్పటికి వస్తుంది? ఒక 1 year చేస్తే వస్తుంది, లేదా 2 సంవత్సరాల పాటు చేస్తే వస్తుంది. నాకు ఇప్పుడే డబ్బులు కావాలి అనే మైండ్ సెట్ ఫ్రెండ్స్ నాకు. అనే ఉద్దేశంతో నేను ఒక 1 year పాటు వెస్టేజ్ లో జర్నీ చేయడం జరిగింది. కానీ నాకు కొద్దిగా చెక్ వస్తూ ఉంటే నాకు దాని మీద పెద్దగా ఇది రాలేదు. అంటే నాకు సరిపడలేదు, నేను అనుకున్న గోల్కి నాకు సరిపోవట్లేదు. సరే, ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే ఒక నిర్ణయం తీసుకొని, ఒక 4 lakhs అప్పు చేసి ఒక చిన్న రెస్టారెంట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రెస్టారెంట్ పెట్టి ఒక 1 year పాటు వెస్టేజ్ పక్కన పెట్టాను. వెస్టేజ్ పక్కన పెట్టి 1 year పాటు రెస్టారెంట్ చేశాను. ఎందుకంటే గబగబా సంపాదించాలి, ఫాస్ట్, గబగబా నాకు వచ్చేయాలి డబ్బులు అనే ఉద్దేశంతో రెస్టారెంట్ పెట్టాను. రెస్టారెంట్ పెట్టాను కానీ భగవంతుడి పైనుంచి ఆశీర్వచనం అందించాలి, కానీ మనం ఎట్లాగైనా కోటేశ్వరుడు అయిపోవచ్చు. కాకపోతే భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు.
ఆ రెస్టారెంట్ పెట్టినందువల్ల 8 లక్షల రూపాయలు లాస్ అయ్యాను ఫ్రెండ్స్. వెస్టేజ్ పక్కన పెట్టాను, ప్లస్ 8 లక్షలు అప్పు అయ్యాను. ఎందుకంటే ఇదే చిన్న మన 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 మనసు అనేది నిలకడగా ఉంచుకోలేక, మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ని ఎప్పుడు ఒకేలా ఉంచుకుంటే, మార్చుకుంటూ ఉంటే, మనకు ఏదైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆ చెడుని తీసేసి మంచిని చేర్చుకుంటే మన మైండ్లో ఎప్పుడైనా కూడా మనం కొద్దిగానే ఎదుగుతాము. అలాగేందంటే నేను కొద్దిగా ఆవేశపడి తొందరగా సంపాదించాలి, నేను ఎలాగైనా ఫాస్ట్గా సంపాదించాలి, నా 20 లక్షల రూపాయల అప్పు నేను ఫాస్ట్గా కట్టేయాలని చెప్పి రెస్టారెంట్ పెట్టి 8 లక్షల రూపాయలు అప్పు అయ్యాను ఫ్రెండ్స్. ఆ 20 లక్షలు ప్లస్ 8 లక్షలు. సరే తీరా ఆలోచించాను, అరే మనం పెట్టుబడి లేని ఆదాయంలో ఉన్నాము, హ్యాపీగా నిదానంగా అడుగు అడుగు వేసుకుని నెమ్మదిగా పోయినా కూడా గమ్యాన్ని చేరుతాము. ఇదేదో గబగబా పరిగెత్తాలని చెప్పి ఆవేశపడిపోయేసి గబగబా పోయి పాలు తాగి ఆడపడిపోయి నిద్రపోయాము అన్నట్టు అయిపోయింది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు చెప్తారు కదా సామెత, గబగబా పరిగెత్తి పాలు తాగడం కంటే నెమ్మదిగా వెళ్ళి నీళ్ళు తాగడం మేలు అంటారు కదా. అలాగా నాకు లాస్ట్కి మంచి గుణపాఠం జరిగింది ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే అప్పటి నుంచి నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, పెట్టుబడి పెట్టి నేను డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండి అన్నీ తెలుసుకొని మళ్ళీ కూడా తప్పుడు అడిగేశాను. ఎందుకంటే ఎక్కువ సంపాదించాలని ఒక ఆశ. నా మైండ్ సెట్ ఎట్లా ఉండిందంటే ఫాస్ట్, గబగబా మనం అప్పులు మొత్తం తీర్చేయాలి, ఫ్రీ అయిపోవాలి. మనకి నెలకు 1 లక్ష రూపాయలు వచ్చేస్తే గబగబా వెస్టేజ్ ఉంటుంది కావట్లేదు, కానీ వెస్టేజ్ లో 1 లక్ష వచ్చే లోపల ఇంకా ఫాస్ట్ గా వస్తుంది అనే ఉద్దేశంతో నేను అలా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆలోచించండి, ఆలోచించి దయచేసి అలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోబాకండి ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నాను నేను. వెస్టేజ్ లో ఒకనొకప్పుడు నేను చాలా చాలా ఈ జూమ్ మీటింగ్స్ లో కూడా విన్నాను, సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో వెస్టేజ్ లో డబ్బులు అంటున్నాయి. కాకపోతే మనం తోడుకునే విధానంలోనే ఉంటుంది. గ్లాస్ తో తోడుకోవచ్చు, ఒక చిన్న బాటిల్లో తోడుకోవచ్చు, జగ్గుతో తోడుకోవచ్చు, ట్యాంక్ పైప్ లైనర్ తో పైప్ లైన్ వేసుకుంటే డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తాయి అన్నట్టు వెస్టేజ్ లో కావాల్సినంత డబ్బులు ఉంది ఫ్రెండ్స్, గమనించండి. నేను చెప్పేది ఏంటంటే వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయి అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి డబ్బులు. కాకపోతే ఏంటంటే ఓపిక ఫస్ట్. ఏంటంటే మనకి ప్రతి మనిషికి ఓపిక కావాలి. వెస్టేజ్ లో 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ కాదు, నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాం అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు, కనిపించే దేవుడు ఎక్కడో ఉన్నాడో లేని తెలియదు, మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు దేవుళ్ళు మనకి. సుబ్బయ్య శెట్టి సారు, ఎంఎస్ సారు, ఇలాంటి పెద్ద పెద్ద దేవుళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఇంత ఇంత అని చెప్తున్నారు. ఉదాహరణ చెప్పంటే బీపీ మేడం గారు ప్రతిసారి మీటింగ్ లో ఆమె కోసం సెలబ్రిటీ గాడికి పోయినట్టుగా పోతారు జనాభా అందరూ. ఎందుకంటే బీపీ మేడం దగ్గరికి వెళ్తున్నారంటే నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ బీపీ మేడం ఒకటే ఈ రోజుకు నిర్మహమాటం లేకుండా ఒకటే చెప్తారు, నేను చదివింది 2వ తరగతి, నాకు ఏమీ తెలియదు. నేనేం చేశానంటే వెస్టేజ్ సంస్థలోకి వచ్చిన తర్వాత మీటింగ్స్ ఉన్నప్పుడు 10 మందిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టాను, నేనేం చేయలే. ఈ రోజు నాకు నెలకు 4.5 లక్షలు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గమనించండి. బీబీ మేడం గారు ఏం చేశారా అంటే ఒక టీం ఏర్పరచుకున్నారు. ఆ టీం ఏర్పరచుకోవడానికి మేడం కొద్దిగా టైం పట్టింది. అలాగే మనకు కూడా టైం పడుతుంది, ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. గమనించండి మీరందరూ. నేను ఇప్పుడు బ్రాంజ్ నుంచి సిల్వర్ డైరెక్టర్ రావడం జరిగింది సార్. ఖచ్చితంగా నేనైతే నా ప్రాణం పోయేంత వరకు వెస్టేజ్ని వదలదలుచుకోలేదు సార్. ఎందుకంటే ఎన్నో పెట్టుబడులు పెడితే కానీ రావట్లేదు ఈ రోజుల్లో డబ్బులు. పెట్టుబడి పెట్టకుండా వచ్చేది ఎక్కడ అంటే వెస్టేజ్ లోనే. ఇంకోటి ఏంటంటే సార్, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను నాకు ఊహ తెలిసిన తర్వాత చదువుకునేటప్పుడు టక్ చేసుకునేవాడిని. చదువుకునేటప్పుడు 10th క్లాస్ వరకు టక్ చేసుకొని, టై కట్టుకొని, బెల్ట్ వేసుకొని, షూ వేసుకునేవాడిని. ఆ తరువాత నుంచి నేను వేసుకోవాలంటే సమాజంలో చూసి భయపడేవాడిని. అరే టక్ చేసుకుంటే మనల్ని ఏమైనా అనుకుంటారేమో, కొద్దిగా నేను కొద్దిగా లావుగా ఉంటాను సార్. జనాభా దృష్టి ఏంటంటే నన్ను చూసి కొద్దిగా ఈర్షగా, కొద్దిగా గలీజ్గా, కిండలుగా ఉంటుందనే ఉద్దేశంతో టక్ చేసుకునేవాడిని కూడా కాదు. అంటే సమాజం మనల్ని ఏమైనా చూసి చిలకనగా పడుతుందేమో. కానీ సార్ నేను గమనించాను, వెస్టేజ్ లో టక్ చేసుకొని, టై కట్టుకొని, షూ వేసుకొని నాకు నేను మైండ్ బ్లోయింగ్ సార్. ఎందుకంటే ఎక్కడ చేయలేదు ఇంతవరకు మనం ఆ విధంగా. ఇంకోటి ఏంటంటే మన రెస్పెక్ట్, నేను చేసిన దానికి, నేను చదివిన దానికి, నా క్వాలిఫికేషన్కి, నాకు నా పనికి ఎవడు వాల్యూవే ఇచ్చేది కాదు. ఒరే తూరే ఏదో పేరు పెట్టి పిలిచేవాళ్ళు కానీ ఒరే తూరే అనేవాళ్ళు. కానీ నేను గమనించింది ఏంటంటే వెస్టేజ్ ఇదిలో ప్రతి ఒక్కరు సార్ సార్ సార్, చూడండి సార్ బాగా గమనించండి. ఎంఏ ఎంసీఏలు బిగ్ డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మనం ఏం 10th క్లాస్ చదివిన వాళ్ళని కూడా సార్ అని సంబోధించడం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్.
వెస్టేజ్ సిస్టమ్ను పట్టుకుంటా పోతే మనం ఆకాశానైనా తాకియొచ్చు అని చెప్పి నేను ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నాను సార్. బాగా తెలుసుకున్నాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొద్దిగా ఓర్పు ఉండి మన మైండ్ సెట్ మార్చుకొని, మనం మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటానో, నేను మొన్న మైసూరుకు కూడా సుబ్బయ్య శెట్టి సారు ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా సార్ మొత్తం మీద ఏం చెప్పారంటే మైండ్ సెట్, మైండ్ సెట్, మైండ్ సెట్, మైండ్ సెట్. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకొని, వాళ్ళ వాళ్ళ అలవాట్లు మార్చుకొని, మైండ్ సెట్ మార్చుకొని ఎలా చేయాలి బిజినెస్ అనే దాన్ని బాగా చెప్పాను సార్. నేను ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాను సార్. బిజినెస్ ఎలా చేయాలి అంటే నేను ఒకటే చెప్తాను. మీ ఇంట్లో ఉండే సోపు పేస్ట్, షాంపూ, బ్రష్ అన్ని పక్కన పెట్టేసి పై తెచ్చుకొని పెట్టుకో. ఇదే బిజినెస్, ఏం లేదు. నువ్వు ఎలాగైతే పెట్టుకుంటావో నీ చుట్టుపక్కల వాళ్ళకంతా పెట్టించు. ఇదే బిజినెస్. మనం ఇంక దీంట్లో కష్టపడేది లేదు, ఏం లేదు. మనం మన కాడ ఉండే ప్రోడక్ట్లు మొత్తం మార్చేసి ఇంకో ప్రోడక్ట్ తీసుకొని పెట్టుకోవడమేను. ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. మా ప్రోడక్ట్ ఎలాగుంది అని మేము నిరూపించుకుంటాము. మీకు నచ్చకపోతే వదిలేయండి. ఒక్క అవకాశం మాకు ఇవ్వడం అని చెప్తాను ఫ్రెండ్స్. నేను అందరికి బిజినెస్ చేయాలి, ఎలా చేయాలంటే ఒకటే చెప్తాను. మీరు బిజినెస్లో ఇంకోటి నేర్చుకోలేదు. ఫస్ట్ మీ ఇంట్లో ప్రోడక్ట్ మార్చండి. పక్కింటి వాళ్ళ ప్రోడక్ట్ మార్చండి. ఆటోమేటిక్గా మారిస్తే ఒక 10 మంది దగ్గర మీ ప్రోడక్ట్, మన వెస్టేజ్ ప్రోడక్ట్ మీరు వాడించగలిగితే అదే బిజినెస్, ఇంకేం లేదు అని చెప్తాను ఫ్రెండ్స్. నేను ఎందుకు ఎలా చెప్తానంటే, ప్లాన్ ఉంది, డైరెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ప్లాన్ గురించి కూడా కానీ నేను ఏం చెప్తానంటే బిజినెస్ తేలిగ్గా చెప్పడం అలవాటు చేసుకోమని చెప్తాను. అంటే ఈ ప్లాన్లు ఇవన్నీ మనం చెప్పామంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి, అర్థం కాని వాళ్ళకి అర్థం కావు. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు ఇంట్లోకి సోప్ కొనుక్కో, పేస్ట్ కొనుక్కో, షాంపూ కొనుక్కో, ఆయిల్ కొనుక్కో. అందుకని మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే సప్లిమెంట్స్ తీసుకో. ఒకసారి నువ్వు వాడిన తర్వాత బిజినెస్ ఎలా చేయాలంటే, నీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, బంధువులు, వీళ్ళందరికీ చెప్పు. వీళ్ళలో ఒక 10 మందిని మార్చు. ఆ 10 మంది ఇంకో 10 మందిని తీసుకు, ఇంకో 10 మంది, ఇలాగా నీకు ఆటోమేటిక్గా ఒక టీం ఏర్పడుతుంది. ఆ టీం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా మనకు డబ్బులు వస్తాయి తమ్ముడు. ఇంక అంతకంటే ఏం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో మైండ్ సెట్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనం ప్రోడక్ట్ చేంజ్ చేయడమేను. దీంట్లో మనం కష్టపడాల్సి లేదు, బాస్ లేడు, మనకి మెయిన్ టార్గెట్ లేదని చెప్తాను సార్ ప్రతి ఒక్కరు. నేను ఎందుకు చెప్తానంటే, బిజినెస్ ని తేలిగ్గా నేర్పించడం కొద్దిగా నేను అట్లా మైండ్ సెట్ మార్చినట్టుగా వాళ్ళకి కొద్దిగా సార్ చెప్తారు అప్పుడప్పుడు. ఒకటి, వాళ్ళకి మనం ఏమైనా చెప్పాలి అంటే ఫస్ట్ కన్విన్స్ చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ చేయాలి. ఒకటి, మనం కన్విన్స్ చేస్తే చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లాగా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాను సార్, అంతేను. నేనైతే వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను వెస్టేజ్లోనే నా గోల్ నేను సాధించగలుగుతాను అని అనుకుంటున్నాను. నెలకి ₹1,00,000 దీంట్లోనే వెస్టేజ్లోనే డబ్బులు ఉంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. వెస్టేజ్ అయితే వదిలేదు లేదు. వెస్టేజ్లోనే డబ్బులు ఉంది సార్. బాగా కనిపిస్తుంది, మా కళ్ళ ముందే కనిపిస్తుంది. అది సార్, అందుకని చెప్పి నేను వెస్టేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆ, ఇప్పుడు మాకు అప్లైనర్ సమంత్ సార్ గూడూరుకి మాకు బాగా వెండి నడిపిస్తున్నారు సార్. మా లక్ష్మయ్య సారు అసలుకి మేము అడగకపోయినా కూడా మాకు హోమ్ మీటింగ్స్ ఇస్తుంటారు సార్. ధన్యవాదాలు సార్, లక్ష్మయ్య సార్కి ధన్యవాదాలు, సమంత్ సార్కి ధన్యవాదాలు సార్. మా డౌన్ లైనర్స్ కూడా నేను చెప్పకూడదు. ఎందుకంటే మా డౌన్ లైనర్స్ వల్ల ఈరోజు మేము ఇంత పైకి ఎదిగామరా అంటే మా డౌన్ లైనర్స్ వల్ల మేము అని చెప్పుకోవాలి. చాలా కృతజ్ఞతలు. మా శైలు మేడం, మా డౌన్ లైనర్ బాగా చేస్తున్నారు పాపం. ఆ కింద డౌన్ లైనర్స్ కొంతమంది సుబ్రహ్మణ్యం సారు, మమతా మేడం, ఉమా మేడము, వీళ్ళందరూ నా డౌన్ లైనర్స్ చాలా చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి సారు, మునిచంద్ర సార్, ఇదంతా నా డౌన్ లైనర్ సార్. నేను వెస్టేజ్ సిస్టంలోకి 7 మందిని చేర్పించాను సార్, నాకు తెలిసిన వాళ్ళని. ఈ సిస్టమ్ నన్ను ఎట్లా తీసుకుపోతుందో నాకే తెలియట్లేదు. ఈ రోజు చూసుకుంటే నా కింద 777 మంది ఉన్నారు సార్. నాకే నాకే అర్థం కాలేదు సార్. అసలు 777 మంది ఈ వెస్టేజ్ సిస్టమ్ నాకు ఎలాగ వచ్చారు, అసలు మైండ్ బ్లోయింగ్ దాన్ని తలుచుకుంటేనే. చూడండి ఫ్రెండ్స్, నేను 7 మందిని జాయిన్ చేస్తే ఈ రోజు నాకు 777 మంది రావడం జరిగింది. గమనించండి ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం టీము దీంట్లో మనసు పెట్టి దీని మైండ్ సెట్ మార్చుకొని దీన్ని కానీ జాగ్రత్తగా కట్టుకొని చేస్తే 1 ఇయర్ పాటు వేస్ట్ చేశాను ఫ్రెండ్స్. నా సమయాన్నంతా వృధా చేశాను. వెస్టేజ్ని కూడా పక్కన పెట్టేశాను. అదే వెస్టేజ్ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుకో ఉంటే ఈ 700 మంది కాదు, నా టీం 7,000 మంది అయ్యేది. కాకపోతే మన గురువు గారు చెప్పినట్టు గ్రహాలు అప్పుడప్పుడు నెత్తి మీద ఎక్కుతుంటాయి, అవి తెచ్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అన్నట్టుగా నా పరిస్థితి అయింది ఫ్రెండ్స్.
గమనించండి, ప్రతి ఒక్కరూ వెస్టేజ్నే చేయాలి, వెస్టేజ్లోనే డబ్బులు ఉంది. మనం అనుకున్న గోల్ సాధించాలంటే ప్రతి ఒక్కరు కారులో తిరగాలి, బిల్డింగ్లు కట్టాలి, డూప్లెక్స్ ఇల్లు కట్టాలి, ఫారెన్కి వెళ్ళాలి అని అయ్యాడు. ఎటువంటి అవకాశాలన్నీ వెస్టేజ్లోనే ఉన్నాయి. గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కేశవ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. ఇట్స్ అమేజింగ్. చాలా థ్యాంక్ యూ సార్. పెయిన్ లో ఉన్నారు, అంటే మన భాషలో నొప్పితో ఉన్నారు, మంటలో ఉన్నారు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ అన్ని సార్. అన్ని తీరుతాయి. మనం అనుకున్నది మనం బలంగా ఎప్పుడైతే వెస్టేజ్ చేయాలనుకుంటామో అప్పుడే మన ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయినట్టే. సో విత్ యువర్ పర్మిషన్ ఐ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే. ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ. ఇవ్వాలనుకున్న వారు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సమ్మన్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ చాలా చక్కగా వచ్చింది సార్. థ్యాంక్ యూ బాగా సార్. మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీరు పడ్డ కష్టాలు సార్. చాలా ఉన్నాయి. అన్నీ నాకు ప్రీవియస్ తెలుసు. ఈరోజు ఓకే. ఆ కష్టాలను చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ముఖ్యంగా చాలా మంచి వాల్యూడ్ పాయింట్స్ చెప్పారు ఈరోజు. నాకైతే ఏంటంటే ఒక పాయింట్ మాత్రం బాగా కనెక్ట్ అయింది సార్. సార్. అదేంటంటే వెస్టేజ్ రాకముందు మనం ఎవరికైనా పరిచయం చేసినప్పుడు వెస్టేజ్ గురించి అతనికి ఏంటంటే వెస్టేజ్ అనేది ఒక చిన్న పిల్ల కాలువ లాగా అవుపడుతుంది అని చెప్పారు సార్ మీరు. అవును సార్. అవును. అది కరెక్టే సార్. ఎప్పుడైతే ఆ పర్సన్ తీసుకొని మనం మీటింగ్ లో ప్రజెంట్ చేస్తామో అతనికి ఒక సముద్రం లాగా అవుపడుతుంది. అవును సార్. అవును. మెయిన్ ఇదే సార్. మనం చేయాల్సింది కూడా ఏంటంటే ఎవరైనా పర్సన్ ని కనెక్ట్ చేసినప్పుడు మీటింగ్ లో ఎప్పుడైతే కూర్చోబెట్టగలుగుతామో అప్పుడే మనం సక్సెస్ అయిపోతాం. ఎస్ సార్. ఎస్ సార్. ఆ పాయింట్ అనేది చాలా బాగా చెప్పారు సార్. ఇంకొకటి ఏంటంటే మన లక్ష్మణ్ సార్ కూడా చెప్తుంటాడు ఈ మాట. వెస్టేజ్ లో మనకు అనుకున్నంత డబ్బు ఉంది ఈడ. అవును సార్. అది ఏంటంటే మనం ఆలోచించే విధానం బట్టి అని చెప్పారు సార్. అది అవును సార్. అదే చెంబుతో దొడుకుంటే అవును సార్. అంత వస్తుంది, అదే విధంగా పైప్ లైన్ వేసుకుంటే పైప్ లైన్ అంత వస్తుంది. అంటే అవును సార్. అనంతం అన్నమాట డబ్బు. దానికి ఒక మాట లేదు. అవును అది సార్. బహుశా ఒక మన వెస్టేజ్ లోనే ఉంది సార్. ఈ యొక్క అవును సార్. కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకున్నారు. కొద్దిగా అటు ఇటు అయితే అవ్వచ్చు, కానీ డెఫినెట్ గా మీరు మాత్రం ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అవుతారు సార్. ఏంటంటే మంచి కష్ట నష్టాలన్నీ ఎదుర్కొన్నారు మీరు. అవును సార్. అవును ఆ సార్. ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే పేదరికం. అవును. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని డెఫినెట్ గా మీరు అచీవ్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్ సార్. సుబ్రహ్మణ్యం సార్ గూడూరు. సుబ్రహ్మణ్యం సార్ గూడూరు. సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి, పెద్దగా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం సార్ వాయిస్ క్లియర్ లేదు. సార్ సుబ్రహ్మణ్యం సార్. సార్ నెక్స్ట్ ప్రతిభా మేడం. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయని తెలిసి కూడా మీరు మళ్ళీ బిజినెస్ పెట్టి లాస్ అయ్యి వెస్టేజ్ లోనే నా లైఫ్ ఉందని మళ్ళీ తిరిగి తెలుసుకొని రావడం
Thank you, sir. ప్రార్థిస్తున్నాను సార్. Thank you. 1 ఇయర్ లో 1 లాక్ సార్, 1 ఇయర్ లో 1 లాక్ తెచ్చుకోవాలి సార్ మీరు. Thank you, sir. డిసెంబర్ కింద ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ మీరు యూ చేస్తారని నమ్మకం ఉంది సార్ నాకు. సార్. నేను గెలుస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు గెలవాలి, మమ్మల్ని గెలిపించాలి సార్, మా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. చిరంజీవి సార్ అన్మిట్ తీసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చిరంజీవి సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్ ఈరోజు లెసన్. ఓకే సార్. నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ, సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో వేస్టేజ్ లో కూడా అంత డబ్బు ఉంది సార్. మనం ఎంత ఆర్టిఫుల్ గా చేసుకుంటే అంత డబ్బు సంపాదించచ్చు సార్. ఖచ్చితంగా సార్. మీరు వేస్ట్ చేసిన టైం అంతా ఆర్టిఫుల్ గా వర్క్ చేసి ఆ టైం వృధా చేయకుండా డబుల్ గా 1 ఇయర్ లో 1 ఇయర్ గా సార్ డిసెంబర్ కల్లా 1 లాక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. హలో సార్. మమత మేడం అన్మిట్ తీసుకొని మాట్లాడండి. సార్ విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మన మైండ్ లో చెడుని తీసేస్తే మంచిని నింపవచ్చు అన్నారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. మైండ్ సెట్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు కష్టపడతారు మేడం, ఖచ్చితంగా మాకంటే ముందు మీరు గోల్ సాధిస్తారు మేడం. మీ అందరూ గోల్ సాధిస్తే తర్వాత నేను సాధిస్తాను మేడం. మీరు చాలా చాలా కష్టపడతారు మేడం. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఖచ్చితంగా మేడం. భయం లేదు సార్. సమంత్ సార్ మనకు ఉన్నంత సేపు గూడూరులో మనకు ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఉమా మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ జూమ్ సెక్షన్ బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్, ఇంకా బాగా చేయాలని మమ్మల్ని కూడా మోటివేట్ చేయాలి, అందరం కలిసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరందరూ సక్సెస్ అవ్వాలి మేడం. మీరందరూ సక్సెస్ అయితే మేము సక్సెస్ అయిపోయినట్టే మేడం. ఖచ్చితంగా మేడం. మేము మా నుంచి మీకు ఎప్పుడు ఎనీ టైం మేడం, ఏ టైంలో మీరు కాల్ చేసినా మేము స్పందిస్తాం మేడం, ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఆర్కే సార్. రఘు సార్. రఘు సార్. రఘు సార్. ఆర్కే సార్. సో గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. మీరు మీ సమయాన్ని కేటాయించి మీ సెషన్ ఇచ్చినందుకు అద్భుతంగా ఇచ్చారు. సెషన్లో నో డౌట్, అందులో క్లారిటీ ఉంది మీకు మీ బిజినెస్ పైన. సో దీన్ని బట్టి అందరూ అలాగే ఒక క్లారిటీతో బిజినెస్ డిసైడ్ చేసుకోండి. విజయ్ సార్, మీరు మంచి మీ పెట్టుకున్న గోల్ నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో, ఏ గోల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ పెంజిమూన్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. థ్యాంక్ యూ. మీకు ధన్యవాదాలు సార్, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్. మీకు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఎమ్ గోయింగ్ టు వైండ్ ద సెషన్ నౌ. థ్యాంక్ యూ ఎవ్రీబడి.